తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్ ఏంటి అంటే హైడ్రా. ఇది ఏంటి అంటే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్, దీన్ని హైడ్రా అంటారు. సో ఇదేంటి అంటే దీని విధులు ఏంటి అంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడైనా సరే జిహెచ్ఎంసి పరిధిలో అక్రమ కట్టడాలు నిర్మించిన, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఏవైనా కట్టడాలు నిర్మించిన వీటన్నింటినీ కోల్చటమే దీని పని, ఇక వేరే పనే లేదు. సో ఇదే పని మీద వీళ్ళు ఉంటారనమాట. సో ఇదే హైడ్రా. అయితే ఇప్పటికే ప్రతిరోజు హైదరాబాద్లో ఏదో ఒక మూల ఏదో ఒక కట్టడం కోల్చబడుతుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఒక ట్వీట్ చేయటం జరిగింది. డియర్ హైడ్రా, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి, ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవహరించండి. అయితే ముందు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలవే చాలా భూములు ఆక్రమించి ప్రభుత్వ భూములను ఆక్రమించి చేసిన కట్టడాలు ఉన్నాయి. ముఖ్యంగా పట్నం మహేందర్ రెడ్డి ఒక భూమిలో రిసార్ట్ని నిర్మించాడు, దీనికి అనుమతులు కూడా లేవు. ముందు దీన్ని కూల్చండి, ముందు మీ కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలు కూల్చిన తర్వాత జనం మీద పడండి, అంతేగాని ఇలా రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం హైడ్రాని ఉపయోగించొద్దు అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీటే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి.